ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలా ఊరుకోను రూపా? కాలి బోడిదైపోయింది. అనాథ శరణాలయం కాదు, నా ఇల్లు. అందులో నాలో అమ్మని చూసుకునే పిల్లలున్నారు, నాలో బిడ్డని చూసుకునే తల్లులున్నారు. మనం చిన్న నిప్పురవ్వ తగిలితేనే విరవిల్లాడిపోతామే. అలాంటిది వాళ్ళెంత నరకం అనుభవించుంటారు. అసలు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి ఆశ్రమానికి నిప్పంటుకోవడం ఏంటి? అందులో అందులో అందరూ చనిపోవడం ఏంటి? ఏమర్థం కావట్లేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టు అనిపించడం లేదా అమ్మాయి గారు? ఎవరో కావాలని చేసినట్లున్నారు. వాళ్ళు ఎవరూ లేని అనామకులు రాజు. బయట ప్రపంచంతో సంబంధం లేని మనుషులు. ఆస్తి తగాదాలుండవు, ఇంకా వేరే ఏ గొడవలు ఉండవు. అలాంటి వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది రాజు? అనగనగనగనగనగనగా ఒక అడవి ఉండేదంట. ఆ అడవిలో ఒక చెట్టు పైన ఒక పెద్ద గూడుండేదంట. ఆ గూట్లో తల్లి వదిలేసిన పిల్లకాకులు, వయసైపోయి ఈ రోజా రేపా అనే ముసలి కాకులు, తోడు నీడలేని నానా నీచైన పక్షజాతులన్నిటినీ ఆ గూట్లో చేర్చి ఒక రాణికాకి వాటి బాగోగులు చూసుకునేదంట. ఆ రాణికాకి తనని మించినోడు లేడని అదే అడవిలో ఉండే పక్షిరాజుతో పెట్టుకుందంట. ఆ పక్షిరాజుకి మండి ఆ రాణికాకి ఎంతో ప్రేమగా చూసుకునే ఆ నీచమైన జాతి పక్షిగూడుని తగలబెట్టేసిందంట. మమ్మీ, నీచమైన పక్షి జాతులు నీవాళ్ళు, అదే నీ అనాథలు. ఆ అనాథలని అస్త్రాలుగా వాడుకుని మా అంతు తేల్చాలి అనుకున్నారు కదా. అందుకే ఆ అస్త్రాలు అస్థికలు కూడా మిగలకుండా అగ్నికి ఆహుతి చేసేశాను. నువ్వు మరీ మమ్మీ అనవసరంగా ఆ కంపు వాడల్లోని ఆ దరిద్రపు కొంపకి నిప్పంటించమని నన్ను పంపించావు. ఆ వాడా కంపే, ఆ కొంప కంపే, ఆఖరికి కాల్చాకొచ్చిన వాసన కంపే. చిచి,
డిస్గస్టింగ్. ఆయన మన చేతిలో ఏముందిలే దీపక్, అంతా పైవాడి దయ. ఆయన ఆజ్ఞాపించారు, మనం ఆచరించాం. విరూపక్షి, విరూపక్షి, ఎన్ని రోజులు పైవాడే చూసుకుంటాడు? మన ప్రయత్నం మనం చేద్దామనుకునే ఆవేశానికి అడ్డుకట్ట వేశాం. మా పౌరుషానికి సంకెళ్ళేశాం. కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేశాం. కాలయముడి అవతారాన్ని అణచివేశాం. అమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాం. ఆ కంఠంలో ప్రాణం కడ తెరుచుకుంటే తెలిసి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. రాజు, ఆ ఊపిరి ఆపకుంటే మంచి మనుషుల ఉనికికే ప్రమాదం. చంపేయండి. నీది ఒక బతుకేనా? రవ్వంత మానవత్వం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. 25 ఏళ్లుగా ఒక కుటుంబంగా కలిసి పెరిగిన వాళ్ళు ఆ కారణంగా ఒకరి స్వార్థం కోసం మంటల్లో కాలిపోతే కళ్ళల్లో జాలి లేదు, మనసులో బాధ లేదు. నా వాళ్ళు అని కాకపోయినా సాటి మనుషులు చనిపోయారన్న ఆవేదన లేదు. ఇలాంటి బతుకు బతికినా ఒక్కటే, చచ్చినా ఒకటే. బతికున్న శవానివే నువ్వు. థు.